హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీ చూపిద్దాం అనుకున్నానండి. అదే కందా బచ్చల కూర. చాలామందికి ఇది ఫేవరెట్ అయి ఉంటుంది. అన్ని శుభకార్యాల్లో ఈ రెసిపీ చేస్తూ ఉంటారు కదా. సో ఆ రెసిపీని ఇవాళ చేసుకుందాం. ముందుగా మనం కుక్కర్లోకి బచ్చల కూర కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత తరిగి పెట్టుకున్న కంద ముక్కల్ని కూడా అందులోకి వేసుకోవాలి. మనకు టైం ఉంటే కనుక విడిగా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి. ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కంద ఉడకడానికి నేను కుక్కర్లో చేస్తున్నాను. అందులోకి మనం ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. అలాగే దానిలోకి మనం బియ్యం గింజల్ని కూడా వేసుకుని కంద ఉడికేటప్పుడు ఉడికించుకుంటే కనుక మనకి దురద అది ఒకవేళ కందలో ఏమన్నా ఉన్నా కూడా అది తినేటప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఇలా బియ్యం గింజల్ని వేసుకోవాలి. కుక్కర్ పెట్టి మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఆవాని సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఆవ ఎక్కువ కారంగా ఉండాలనుకుంటే 4 కూడా వేసుకోవచ్చండి. ఎర్రమిరపకాయలు, కొద్దిగా నూనె కండ్ర రాకుండా, కొద్దిగా ఉప్పు, కొంచెం మంచినీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకి ఆవ రెడీ అవుతుంది. మనం ఉండే కంద ముక్కల్ని బట్టి మన ఆవను రెడీ చేసుకోవాలి. ఇదే ఈ కూరకి రుచి అన్నమాట. తర్వాత మనం పోపు వేసుకుందాం. కూరకి రెడీ చేసుకుందాం. ఒక కుక్కర్ పెట్టుకుని, కుక్కర్ కానీ ప్యాన్ కానీ, అందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, లేకపోతే అంత రుచి రాదనమాట. మనం దీనికి పులిహార తాలింపులాగా వేసుకుంటే కూర చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. శనగపప్పు, తరువాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు. ఇవి క్రంచీగా మనం తినేటప్పుడు కూర మధ్యలో చాలా బాగుంటుందండి. రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. 2 వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అనమాట. 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇవి వేసేసుకుని పోపుని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న కంద ముక్కల్ని, బచ్చల కూరని ఇందులోకి వేసుకోవాలి.
మీకు అవి రెండు మిక్స్ అయిపోయి మెత్తగా ఉండాలి అనుకుంటే కనుక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. లేకపోతే కనుక 2 విజిల్స్ తెచ్చుకుంటే మనకి కంద ముక్కగా తగులుతూ ఉంటుందన్నమాట. అదొక రుచి, ఇదొక రుచి. మాకు ఇలా కొంచెం మ్యాష్ అయిపోయి 2 కలిసిపోతే బాగుంటుందని నేను 3 విజిల్స్ తప్పిస్తానన్నమాట. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, దీనిలోకి కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటే మనకి చాలా వరకు రెడీ అయిపోయినట్టే. ఈ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా నీరు పోసుకొని మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం చల్లారిన తర్వాత ఇది ఇంకా చిక్కపడిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం నీరు పోసి ఉడికించుకుంటే మనకి తినేటప్పటికి దగ్గరికి వచ్చి రుచిగా ఉంటుందన్నమాట. స్టవ్ కట్టేసుకుని మనం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం యావని అందులోకి వేసుకోవాలి. వేడి మీద వేస్తే కండ్ర వస్తుందంటారు. కొంచెం స్టవ్ కట్టిన వెంటనే కూడా వేసుకోవచ్చు, లేదంటే మీకు కొంచెం టైం ఉంటే కనుక ఇంకా చల్లారిన తర్వాత వేసుకుంటే కందా బచ్చలి ఆవబెట్టిన కూర రెడీ అయినట్టే. ఇది ఇమీడియట్గా తిన్నా బాగుంటుంది, కానీ సాయంత్రానికి ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. ఆవది దానికి కూరకంతా పట్టేసి చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో రుచికరమైన కందా బచ్చలి కూర రెడీ అయింది. ఈ రెసిపీ మీకు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్.